ఈ కాకరకాయ ఒక్కసారి ట్రై చేయండి. ఇది నెలైనా స్టాక్ ఉంటుంది. డబ్బాలో వేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు అన్నము వేడి వండుకొని ఏం కర్రీ లేనప్పుడు కొద్దిగా ఒక ముక్క వేసుకొని కొద్దిగా కారం వేసుకొని తింటే ప్లేట్ అన్నం అయితే తినేయచ్చు. నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. దీనికోసం కాకరకాయలు అయితే కేజీ చేస్తున్నాను నేను. ఇది బాగా గీరుకోవాలి. కాకరకాయలు గీరుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు అయితే వేస్తే మనకు చేతితనం పోతుంది. తర్వాత కడిగేశాక ఇట్లా కొద్దిగా పెరుగు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలి అందులోనే. అవి మళ్ళీ వాటర్ వంచేయటం అలా చేయకుండా ఇంకిపోయేటట్టు వేసి ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకోవాలి. అది ఉడికేలోపు మనమైతే పొడి చేసుకోవాలి. ఈ పొడి కొబ్బరి, వెల్లుల్లి, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అది పక్కన పెట్టేసి తర్వాత కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్లో మనం ఫస్ట్ ఉడకబెట్టిన కాకరకాయలు అయితే వేసేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పట్టింది కాకరకాయ ఫ్రైకి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇదిగోండి ఈ కలర్ వచ్చాక సిమ్లో పెట్టుకుని కదిలించుకుంటూ ఫ్రై అయిపోయినాక మనం ఫస్ట్ పొడి చేసి పెట్టుకున్న పొడి అయితే వేసేయాలి. వేసి 1-2 నిమిషాలు బాగా సిమ్లో పెట్టి కదిలించుకోవాలి. అంతేనండి, కాకరకాయ పొడి రెడీ.